భారత రాజ్యాంగ స్ఫూర్తితో పాలక ప్రభుత్వం చేస్తున్న అరాచక అక్రమ అరెస్టుల్ని ప్రతిఘటిస్తూ ప్రజాక్షేత్రంలో పాలకుల తీరును ఎండగడతామని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాలక ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాకినాడ జిల్లా తునిలో భారత రాజ్యాంగ వజ్రోత్సవం సందర్భంగా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా కేసులో సంబంధం లేని వ్యక్తిని రాజకీయ దురుద్దేశంతో ఇరికిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతకరంగా ఉందని, అత్యుత్సాహం ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమల దినోత్సవం సందర్భంగా ఈ రోజుకి రాజ్యాంగం అమలు చేసి 75 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో రాజ్యాంగం వల్లే భారతదేశం అంతా ఐక్యంగా ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 6 నెలలు బట్టి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలాగా, అంబేద్కర్ గారు తెచ్చిన చట్టాలు అపహాస్యం చేసే విధంగా, వారి మనుషులు కాని వాళ్ళ మీద, ప్రజాస్వామ్యంలో ఏ మనిషి అన్నా ఒకటే, కానీ వారి మనుషులు కాని వాళ్ళ మీద, వారికి ప్రత్యర్థి వర్గం మీద అణిచివేత ధోరణి ఈ రాష్ట్రంలో చాలా నిరంకుశంగా జరుగుతుంది. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పైనుంచి చూసి ఖచ్చితంగా వీళ్ళకి తగిన విధంగా శాస్తి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా తునిలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కేసులు, ఓన్లీ సోషల్ మీడియా మీదే 17 కేసులు పెట్టడం జరిగింది. నేను పోలీసుని క్వశ్చన్ చేశాను, ఏంటిది కనీసం యాక్టివ్గా లేని వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారంటే 2 సంవత్సరాల ముందు ఒక లైక్ కొట్టేటట్టు ఇప్పుడు, అందుకని కేసు పెట్టారట. అవి బెయిలబుల్ సెక్షన్స్ అయినా సరే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వేసి వాళ్ళని కోర్టులో హాజరుపరిచి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఒక పార్టీని టార్గెట్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నేను గమనించింది ఏంటంటే గత 10 సంవత్సరాల క్రితం నుంచి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా అత్యుత్సాహంతో పోస్ట్ పెడితే అది 1% మాత్రమే. జనసేన, టీడీపీ వాళ్ళు 99% అసభ్య పదజాలం కానీ అత్యుత్సాహంతో కానీ పోస్టులు పెడతారు. కానీ 99% తప్పు చేసే వాళ్ళ మీద ఏ రకమైన శిక్షలు లేవు. 1% అత్యుత్సాహం చూపించే వాళ్ళ మీద రకరకాలుగా కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని వేధించడం జరుగుతుంది. ఇక తుని విషయానికి వచ్చేసరికి రాష్ట్రం అంతా ఒకలా ఉంటే తునిలో ఒకలా ఉంది. ఇక్కడ మామాల్లుళ్ళ పరిపాలన, అల్లుడేమో గల్లాపెట్టి దగ్గర కూర్చోవడం, మామేమో పేదల మీద